ఫ్రెండ్స్, నేను మీకు మంచి వేడితో వస్తాను జ్యూసర్ పచ్చడి కూడా పచ్చడి చేస్తున్నాను. అసలు చాలా చాలా బాగుంటుందండి. మా అమ్మ ఈ విధంగా చేసేదంటే పచ్చడి, ఆహా! అమ్మ చేతి వంట ఎవ్వరూ తేలేదు కదా. ఆ టేస్ట్ ఎంత కష్టపడి మేము చేసుకున్నా మాకు రాదండి. అంతే, ఏం చేస్తాం, ఉన్నప్పుడు తెలియదు ఎవరికి, విలువ లేనప్పుడే తెలుస్తుంది అమ్మ విలువ. ఫస్ట్ పెనం మీద జీలకర్రను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి, ఆయిల్ వేయకుండా. తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి తీసి టమాటాను శుభ్రంగా కడిగేసుకున్న ఆకు ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలో పక్కకు వచ్చేసి మన ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, సాల్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకు కొంచెం కచ్చాపిచ్చగా ఉండిద్ది. ఈలోపు మరి వేగేలోపు ఖాళీగా ఉండకుండా పోపు వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెప్తానండి స్టోరీ. మనం ఏం చేద్దామనుకున్నా దానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా. పచ్చడి పెడదాము మిక్సీ అన్న టైంకి మిక్సీ పనిచేయడం అయిపోయిందండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టానా, తర్వాత మిక్సీ పనిచేయ ఇంకేం చేయలేక అదే దాకులో పప్పు కూడా తీసుకొని దబా దబా దంచుతున్నా. ఆకంతా పక్క పెట్టుకొని టమాటాల వరకు దంచి 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 పచ్చాపిచ్చా చేస్తానండి. కానీ ఈ టేస్ట్ కూడా బాగుంది, పచ్చాపిచ్చాగా ఉండటం కూడా టేస్ట్ బాగుంది. మిక్సీలో పట్టుకుంటే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఇలా చేసుకొని ఇదివరకు మా అమ్మ రోట్లో దంచేది. ఏమో ఆ టేస్ట్ మా అమ్మని తలుచుకున్నానేమో ఈ విధంగా రోట్లు ఇలా దంచుకున్నాను. ఇంకా కూడా చేయొచ్చు. మనకి ఆనియన్ కట్టర్ ఉండేది కదా, అందులో కూడా కచ్చాపిచ్చగా లాగేస్తే కూడా మెత్తగా వచ్చేస్తాయి. నేను ఎందుకు ఇలా చేద్దాంలే అని చెప్పినట్టు ఇలా చేస్తాను. ఇదివరకు ఎక్కడ ఉన్నాయండి మిక్సీలు, ఇలాగే కదండి అంతా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ టమాటా, ఆ పచ్చిమిర్చి, ఆ పేస్ట్ అంతా టమాటాలో కలిపేసాను, ఆకుకూరలో టమాటాలో. చాలా చాలా బాగుందండి. మీకు ఒక్కోసారి ఇక్కడ సాల్ట్ చూసుకోండి, బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి కొంచెం వేసుకొని ఆయిల్ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉండిద్దండి. మీరు మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆకుకూర ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మనం పెట్టుకున్న పోపు పక్కన పెట్టేసుకోండి. పచ్చడి రెడీ అయిపోయింది. మోర్ వీడియోస్కు